మిత్రులారా అందరికీ నమస్కారం. నేను చెప్పిన టైం కంటే ఆలస్యంగా వచ్చా, మన్నించండి. కొంత నేను కారణం, మరికొంత మా లాజిస్టిక్స్ కారణం. నాకు ఈ సంస్థతో చాలా గొప్ప అనుబంధం ఉంది. రామకృష్ణ గారు జీవించి ఉన్నప్పుడు 1972లో నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు ఆయన రాసిన ఒక పుస్తకం నా దృష్టిలో పడింది, మూఢ విశ్వాస వనకుఠారము అని. ఆ పుస్తకం చాలా బాగుంటే నేను తెప్పించుకోవటమే కాకుండా ఒక 20 పుస్తకాలు తెప్పించి నాతో పాటు విద్యార్థి ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చి చదవమని చెప్పా. అప్పట్లో మెడికల్ కాలేజీలో విద్యార్థులు దొరకటం అంటే బాగా అరుదు. వీడెవడబ్బా కర్నూలు నుంచి అదే పనికి ఉత్తరం రాసి 20 పుస్తకాలు తెప్పించుకుంటున్నాడని ఆయనకు కొంచెం ఆనందం, మరికొంత ఆశ్చర్యం వేసి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేవారు. అప్పటి నుంచి ఆయన నాకంటే పెద్దవాడైనప్పటికీ కూడా మా స్నేహం కొనసాగుతూ వచ్చింది. వారి అబ్బాయి సుధాకర్ గారు కూడా నాకు మంచి పరిచయస్తులు. ఆ అభిమానంతో నన్ను ఇక్కడికి 2-3 సార్లు రప్పించారు. ఈరోజు ఈ సబ్జెక్టు నేనే కోరా, ఇది పెట్టించండి. నేను రాగానే నిర్వాహక మిత్రులు అంతా 50 ఏళ్ళు దాటిన ముసలోళ్ళంతా ఉన్నారు. నేను కూడా ఆ బేచలండి, కుర్రోళ్ళు కనపట్లేదు అని చెప్పి ఆయన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఈ ఆవేదన నాకు మీకు అందరికీ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగానే యువతని దారి తప్పించడానికి వీలుగా ఎవడెట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడితే చాలు అనే ఫిలాసఫీ నేర్పిస్తూ ఉన్నారు. యంత్ర నాగరికత లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ అనండి, లేదా కార్పొరేట్ సెక్టర్ అనండి, ఏమన్నా పిలవండి మీరు దాన్ని. వాళ్ళు తమ ఉనికికి యంగ్స్టర్స్, యువత పోరాటానికి రాకూడదు. వాళ్ళ ఉనికి నిలబడాలంటే ఎవరు పోరాటానికి రాకూడదు. రాకూడదంటే చిన్న వయసులోనే దారి తప్పించాలా. అందుకనే ఎవడెలా పోతే నీకేమి, నువ్వు బాగుపడి చాలని నేర్పించారు. ఇప్పటి తల్లిదండ్రులకే పూర్తిగా ఎక్కింది అది. తమ పిల్లలకి రోజు నూరిపోసేది అదే. తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దడంలో మొట్టమొదటి అంచె అది. ఆ అంచె ఫెయిల్ అయిపోయింది. కానీ రెండవ అంచె స్థాయి విద్యాలయం కూడా చాలా వరకు దారి తప్పిందనే తెలుసు మనకి. కానీ ఇంకా అవకాశం ఉన్నది అక్కడే, ఇంకా మిగతా చోట్ల లేదు. నా అనుభవంలో నేను చెప్తున్నా, నా అభిప్రాయం అది. దాదాపు 40 ఏళ్ళ నుంచి విద్యార్థులతో నేను పనిచేస్తున్నా. నాకు అర్థమైంది మాత్రం ఇంకా వినడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళు వినడం లేదు, మా మాట వినడం లేదు, పెద్దలను లెక్క చేయటం లేదు, దారి తప్పున్నారు, అన్ని డైలాగులు వింటున్నాం. వాళ్ళు వినడం లేదు అంటే దానికి కారణం వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు వినేటట్టు చేసుకోవడం మనకు చేతకాడంలా, అది అసలు విషయం. అది మీరు అంగీకరించకపోయినా నాకు తెలిసింది అదే. అన్ని చోట్ల విద్యార్థులు బేసిక్గా వినడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి చెప్పేటట్టు చెప్పాలి. మెడికల్ కాలేజీల్లో నేను చూస్తున్నా, చాలా చోట్ల విద్యార్థులు అన్ని మెడికల్ కాలేజీల్లోనూ మందులు తినటం కూడా అలవాటైంది, మత్తు మందులు కూడా. ఇక సరే, ఎంబీబీఎస్ పూర్తయి బయటకు వచ్చేటప్పటికీ ఒక్క నైపుణ్యం కూడా సరిగా రాదు. సూది వేయటం ఒకటి వచ్చు, ఇంక మిగతా రావు. 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలి, ఒక్క నైపుణ్యం అరకొరగా వస్తుంది. ఇది అక్కడ జరుగుతున్న పని. ఆ కాలేజీల కింద రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు నేను ప్రొఫెసర్ని అడుగుతాను, నేను ఏందా మీ కాలేజీ పరిస్థితి అని.
ఒకసారి నేను మమతా మెడికల్ కాలేజీ ఖమ్మం వెళ్ళా. అక్కడ ఉన్న ప్రొఫెసర్లు చాలామంది నా క్లాస్మేట్లు, నా జూనియర్లు. ఎట్లా వచ్చావేంద్ర అని అడిగారు వాళ్ళు. నేను ఊరూరు తిరిగేటప్పుడు మెడికల్ కాలేజీ ఉంటే అక్కడికి వచ్చి పిల్లలతో కాసేపు మాట్లాడుతూ ఉంటా. మీ ఊరు కార్యక్రమం మీద వచ్చా, మా వేదిక కార్యక్రమం మీద. మమతా మెడికల్ కాలేజ్ ఉందని తెలిసి మీ దగ్గరికి వచ్చా అన్న. పనికిమాలిన కాలేజీ ఇది, పనికిమాలిన విద్యార్థులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నువ్వు తాటాకులు కట్టి పంపిస్తారు నీకని చెప్పారు నాకు. సరేలే అది కూడా చూద్దాంలే అన్న. ఇప్పుడు ఎక్కడట్లా పంపిస్తలేదు నన్ను, ఇక్కడ ఎక్కడో చూద్దామని వచ్చా. ముందు అరేంజ్ చేయండి రా అన్న. వాళ్ళ మీటింగ్ కాదు 400 మంది పడతారు. మొత్తాన్ని పిలిపించారు. మొత్తం యూత్, మీరు మాట్లాడుతున్న యూత్ అది. ఈ ప్రొఫెసర్ గాళ్ళంతా వచ్చారు, కూర్చున్నారు పక్కన. నన్ను ఎట్లా ఏడిపిస్తారో చూద్దామని వచ్చారు వాళ్ళు. నాకు అర్థమవుతుంది వ్యవహారం. సరే పిల్లలు గోల్ చేస్తూ ఉంటే వాళ్ళని అదుపు చేయడం వాళ్ళకి అలివిగాలే. గుంపులో గోల్ ఎక్కువ చేస్తారు పిల్లలు. నేను మైక్ తీసుకొని 1 నిమిషం అని అరిచా. ఇది ఎవడు 1 నిమిషం అంటున్నాడు, 1 నిమిషమైనా వెళ్ళిపోతాడని ఆశతో ఆగినారు కొంచెం. ఒక్క మాట చెప్తా వినండి. వీళ్ళందరూ ప్రొఫెసర్లు, నా క్లాస్మేట్లు, జూనియర్లు. ఇక్కడ మెడికల్ కాలేజ్ కర్నూలు చదివారు. ఇక్కడికి రాగానే మీ గురించి ఏమన్నారో తెలుసా అన్న. ఆసక్తిగా వింటున్నారు. మా కాలేజ్ అంత ఎదవలు, పనికిమాలి భూమి మీద లేరని చెప్పినారు మీ గురించి అన్న. ఓ అని అరిశారు. అరే మిమ్మల్ని చూస్తుంటే అటు కనపడలేదే అన్న. మళ్ళీ సపోర్ట్లు పెట్టారు. గంట సేపు వినిపించుకొని వెళ్ళిపోయినా. అక్కడ మనం నేర్పించాల్సింది, ఏ సమూహాన్ని మనం అడ్రస్ చేస్తున్నామో ఆ సమూహాన్ని కనెక్ట్ కావటం ఎట్లనేది నేర్పించాలా. విద్యార్థులకి కనెక్ట్ అయ్యేటట్టు మనం మాట్లాడితే వాళ్ళు వింటారు. నేను వాటి గురించి మీతో కొన్ని మాట్లాడడానికే వచ్చా. అన్ని రకాల టిప్స్ ఇక్కడ చెప్పటం సాధ్యం కాదు. మాది ఒక 3 గంటలు నుంచి 6 గంటలు శిక్షణ ఉంటుంది. క్లాస్ రూమ్ను ఆకర్షణీయంగా మార్చడం ఎలా అనేది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో విజ్ఞానవాదులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, నాస్తికవాదులు ఉన్నారు, వామపక్షవాదులు ఉన్నారు. పేర్లు చాలా పెద్ద పేర్లు చాలా మందినే. టోటల్గా దేశంలో దారి తప్పించడానికి పూనుకున్న వాళ్ళతో పోలిస్తే మంది చిన్న సంఖ్య. 100కి 94 నుంచి 96 వరకు ఈ దేశంలో ఏదో ఒక మతమెంటనో ఏదో ఒక దేవుడంటనో జనం ఉన్నారు. వాళ్ళతో తగాదా పెట్టుకోవాలని కోరిక మనలో చాలా మందికి భలే ఉంటుంది. ఏం ప్రయోజనం లేదు దాంతో. పెట్టుకోవడం అది పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళని మార్చగలిగే సమస్య లేదు. కానీ వాళ్ళందరూ దుర్మార్గులైతే కాదు. అందులో చాలామందికి ప్రజలంటే ప్రేమ ఉంది. దేవుడంటే పోతే పోయారు, మతం వెంట పోతే పోయారు, కానీ సాధారణ జనం, మిగతా జనం అంటే ప్రేమ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ పోగొట్టుకోవాల్సిన అవసరం నాకేంటంటే, మీ సంగతి మళ్ళా చూద్దాం, నాకైతే లేదు అవసరం. అందువలన నాకు అర్థమైనంత వరకు వాళ్ళతో తగాదా పెట్టుకోవడం నేను సిద్ధంగా లేదు. ఈ దేశాన్ని మార్చాలి అని మనం అనుకుంటే ఈ 100కి 94 మంది జనాన్ని వదిలేసి ఆ మిగిలిన 5-6 నేనేం చేస్తా? నాకు సాధ్యం కాదు. వాళ్ళతో వీళ్ళందరినీ నా వైపు తిప్పుకోవాలి. వాళ్ళందరినీ నా వైపు తిప్పుకోవాలంటే 4 అడుగులు నేను వాళ్ళతో ప్రయాణం చేసినట్టే కనపడాలి, 10 అడుగులు నా వెంట నడిపించుకోవాలి. ఈ టెక్నిక్ అనే దాన్ని మేము నేర్పిస్తున్నాం. నేను నేర్పించడానికి నేను టార్గెట్గా తీసుకున్నటువంటి వాళ్ళు టీచర్లే. 100కి 25 మంది టీచర్లు చాలా ముదురులు ఉంటారు ఇక్కడ కూడా టీచర్లు. వాళ్ళు నమ్మినటువంటి భగవంతుడు సాక్షాత్తు దిగుచ్చిన వాళ్ళని మార్చడం సాధ్యం కాదు. వాళ్ళ గురించి నేను కూడా మర్చిపోతున్నా, వాళ్ళ సంగతి ఆలోచించడంలో. ఇంకొక 20 నుంచి 25 మంది % టీచర్లు ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలోంచి ఎత్తుక్కోవాలి మనం. ఇక మిగతా వాళ్ళందరూ బిల్ బేచి సిలబస్ అయిపోవాలని కోరుకుంటారు. వాళ్ళని ప్రయాణం చేయనియండి.
సరిగా ఉన్నా, ప్రజలంటే ప్రేమ ఉన్నా, పిల్లలంటే అభిమానం ఉన్న టీచర్లను కొంతమందిని మనం మార్చుకున్నా, వీళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఈ బిల్లులందరినీ మన వెంట రప్పిస్తారు. ఆ చివరి 25 మందిని వదిలేయండి. వాళ్ళకి ఎప్పుడో బాకీ ఉన్నాం, జీతాలు ఇస్తా ఉన్నాం, వదిలేయండి వాళ్ళని. వాళ్ళు ఎవరు కోప్పడొద్దండి నా మీద. మీరు అట్టోళ్ళు కాదు కదా, మీకు నా మీద ఎందుకు కోపం? మీరందరూ మంచోళ్ళుగా. కాబట్టి మంచోళ్ళు నా మాట వినండి. ఎంతమంది మారితే సమాజాన్ని మార్చగలమో అని ఒక లెక్క వేసుకున్నాం మేము. చాలా మంది మారితే మార్చగలం, ఏం లేదండి. అట్లా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ ఉన్న ఈ యుగంలో చాలా తక్కువ పర్సంటేజ్ మారిన జనాన్ని మార్చగలం. మేము ఒక లెక్క వేసుకున్నది ఏంటంటే, నేను ఉండేది కర్నూలులో. మా కర్నూలు జనాభా 6 లక్షలు. 1% జనం అంటే 6,000. 0.1 అంటే 600. 0.01 అంటే 60. 60 మంది ఒకే పద్ధతిలో జనానికి విషయం నేర్పడానికి పూనుకున్న వాళ్ళు నా చేతిలో ఉంటే నేనే నెంబర్ 1 మా ఊర్లో అన్ని సంస్థల కంటే. 600 మంది నా చేతికి వస్తే కర్నూలులో ప్రతి కార్పొరేట్ నియోజకవర్గం లాంటిది ఎవడు గెలవాలో మేము నిర్ణయిస్తాం. 0.1 చాలు మనకి, 1 కూడా అక్కర్లేదు. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ ఉన్న ఆధునిక యుగంలో క్రిటికల్ నంబర్ ఫర్ చేంజింగ్ ద సొసైటీ తగ్గింది. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలనేది నా అభిప్రాయం. మేము అందుకనే మేము పనిచేసే వాళ్ళకి టార్గెట్స్ ఏమి పెట్టామంటే, ఇయర్ ఎండింగ్ 2005 చివరికి మేము 60 మందిని కర్నూలులో సంపాదించాలి. ఎక్కడికక్కడే ఆ మాత్రం టార్గెట్ పెట్టుకుంటే మనకు దొరకనే ఉండరు. అలాగే మా కార్యకర్తలకు కూడా ఒక రకమైన టార్గెట్ నేను పెడుతున్నా. మీ సెల్ ఫోన్ లాంటి దాంట్లో ఎన్ని పేర్లు ఉంటాయని అడుగుతాను నేను. ఒకరు 5,000 అంటారు, ఒకరు 2,000 అంటారు, ఒకరు 500 అంటారు. 500కి తక్కువ అయితే లేవు. ఇంతమంది పేర్లు ఉన్నాయి కదా నీ సెల్ ఫోన్లో. మన ఉద్యమాలకి పనికొచ్చేటోడు ఒక్కడన్నా లేడా అని అడుగుతా. ఇప్పుడు ఈ ప్రశ్న మీ అందరికి వేసినట్టు అనుకోండి ఒకసారి. ఒక్కడు కూడా మార్చడానికి పనికొచ్చేటోడు లేడని మీరంటే ఆ కాంటాక్ట్ లిస్ట్ అంతా డిలీట్ చేయొచ్చు కదా. ఏం చేసుకోవటానికి అది? అంటే మీ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరిని పిలిచి మేపడానికా? దేనికి పనికొస్తుంది ఆ లిస్టు? ఇది ఒక ఛాలెంజే నేను మీ ముందు వేస్తున్నా. మీరు ఇప్పుడు అనుకున్న క్వశ్చన్ని మళ్ళీ డీల్ చేయండి. ఒక్క యువతని కానీ ఒక్క యువకుడిని కానీ ఒక నెల టైంలో నా కాంటాక్ట్ లిస్టులోంచి పట్టుకోవాలని గట్టిగా పూనుకుంటే నిజంగా అసాధ్యమైతే కాదు. నేను ఈ టార్గెట్ ఇచ్చి పనిచేస్తున్నా. ఈసారి వచ్చేటోడు ఇంకొన్ని పిలిచరాకపోతే నువ్వు వేస్ట్ చెప్పడమే. అలాంటి ఒక పట్టుదల ఈరోజు ఎందుకు అవసరమైంది? 2014 నుంచి ఈ దేశం నాశనం వైపు ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. హ్యాట్స్ ఆఫ్ టు మోడీ అండ్ అమిత్ షా. వారి పుణ్యాన ఈ పని జరుగుతోంది. వాళ్ళు వచ్చినప్పుడు మొదట్లో చాలా మంది వామపక్షవాదులకు కూడా భయం లేకుండా ఉండే, వీళ్ళు ఏమి చేస్తారులే 2 మనుషులని. ఇప్పుడు పూర్తి స్కేల్ అర్థమైపోయింది. ఎందుకంటే మొత్తం అందరి పునాదులు లేచిపోవడం మొదలెట్టింది. ఇట్లాంటి సమయంలో మనం హుషారుగా లేకపోతే మనల్ని ఎవరిని మిగలనీరు. ఇక్కడ మనం ఒక 400 మంది కలవచ్చు, భావ సారూప్యం కలిగిన వాళ్ళమే. ఏడాదికి ఒకసారి కలిసి ఒక సాలిడారిటీ తెలియజేసుకుంటూ ఒకరికొకరు ఉన్నాం చాలామంది మనమని ఒక తృప్తి కోసము ఒక ధైర్యం కోసం మనం గెలవడంలో తప్పులేదు. నేను దీన్ని తప్పట్టంలా. మనం అందరం కలిసి ఎంతమంది ఉన్నాం మొత్తం జనాభాలో? చాలా తక్కువ మంది ఉన్నాం. ఈ సంఖ్య చాలదు మనకి. ఈ సంఖ్య చాలదు, ఈ వయసు వాళ్ళు కూడా చాలరు. అందుకని యంగ్స్టర్స్కి ఎలా పోవాలి వాళ్ళ దగ్గరకని ఒక చర్చ మా దగ్గర జరిగినప్పుడు మేము కొన్ని ఆలోచించాం. మొదటి అంశం ఏంటంటే, వాళ్ళు ఏం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు అది మనకు తెలియాల. మనం ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నామో ఇది లాభం లేదు. మనం ఏం చెప్పడానికి ఇష్టపడతాం? సైన్స్ గురించి చెప్తాం, లేదా హేతువాదం చెప్తాం, నాస్తికత్వం చెప్తాం. ఎవడు ఏంటాడండి వినడానికి రెడీగా లేదు. ఎవడికి చెప్తాం మనం? వాడు ఏమి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎవడెలా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడితే చాలు అనే ఫిలాసఫీలో వచ్చి మనం పట్టుకోవాలి. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పరీక్షలు పాస్ కావడం, గ్యారంటీకి పాస్ అయ్యే మెథడ్ నేను చెప్తానన్నాను అనుకో, మేము అదే చెప్తాం. గ్యారంటీకి పాస్ అయ్యి నేను చెప్తారా అంట.
మెమరీ పెంచుకునేది ఎలా చెప్తానంట. పరీక్షల్ని ఫేస్ చేసేది ఎలా, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది ఎలా. ఇప్పుడు చెప్పాలంటే పరీక్షలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ సబ్జెక్టే పోతాయి, ఇంకేం పోవు. వాళ్ళ దగ్గరికి ఎంటర్ కావాలంటే ఇదే. ఇక నేను లోకాన్ని మార్చే ఏ కార్యక్రమం చెప్పినా ఎవడు రానియడు మమ్మల్ని దగ్గరికి. ఇప్పుడు చెప్పను లోకాన్ని మార్చే కార్యక్రమం, జూలైలో మొదలు పెడతాం లోకాన్ని మార్చే కార్యక్రమం. ఇప్పుడు పరీక్షలు చుట్టే మాట్లాడతాం. యూత్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు, ఖాళీగా ఉన్నారు, గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఉపాధి సంపాదించుకోవడం ఎలా, ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఎలా, అక్కడ దగ్గర మొదలెడతాం మేము. ఇంకా పెళ్ళేడు వయసు వస్తుంది. ఇప్పుడు వయసు కూడా పెరిగిందండి, 25 దాటి 30 దాకా వచ్చేసినారు. మగ పిల్లలకి ఆడపిల్లలు దొరికే పరిస్థితి కూడా లేదు, ఒకరు కూడా దొరకరు. ఆడపిల్లల సంఖ్య తగ్గింది కదా. వాళ్ళకి జీవిత భాగస్వామిని ఎత్తుక్కోవడం ఎలా అని చెప్తాం. అది భలే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఒకసారి కర్నూలు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు 2 రోజులు ప్రోగ్రాం పెట్టాం మేము కాలువబొగ్గన ఊళ్ళో. మెడికల్ ఇండస్ట్రీ గురించి, రకరకాల కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏమేమో చెప్తా వచ్చాం. ఒకరోజు అన్షెడ్యూల్డ్ యాక్టివిటీ మెడికల్ కాలేజీలో ప్రేమలు పెళ్లిళ్ళు అనే సబ్జెక్ట్ చెప్పాను నేను. మొత్తం వచ్చి కూర్చున్నారండి, ఒక్కడు కూడా బయటికి పోకుండా. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఏజ్లో వాళ్ళకి. పెళ్ళి అయింది, వాళ్ళకేం చెప్తాము, భార్యతో లేదా భర్తతో సఖ్యంగా జీవించడం ఎలా అని చెప్తాం. సఖ్యంగా జీవించడం చేతకాలే, స్మూత్గా విడిపోవడం ఎలా అని చెప్తాం. ఇట్లాంటి సబ్జెక్టులు కనెక్ట్ కావడానికి పనికొస్తాయి. అవే చెప్తూ బతికితే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పుకునేవాడిగా మారతా. నేను అవి చెప్పి ఊరుకోను. నేను వాళ్ళని ఆకర్షించడానికి వాడికి ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో ఆ సబ్జెక్ట్ చెప్పి దగ్గరగా తీసుకొచ్చుకుంటాం. దగ్గరగా తీసుకొచ్చిన అందరూ కూడా నీ కార్యకర్తలుగా మారరు. 100 మంది మీద ఎఫర్ట్ పెడితే 5-6 ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ 5-6 ఇన్ ఏ గ్రెడేషన్, ఇన్ ఏ సీరియేటం లెవెల్ పెంచుకుంటూ వాళ్ళని మనం కోరుకున్న లెవెల్కి పెంచుకోవాలా. ఇదొక్కటే నాకు కనపడ్డ మార్గం. ఈ మార్గం ఆల్రెడీ టైం టెస్టెడ్ అని నాకు తెలుసు. ఈ మార్గాన్ని నేను పాటిస్తున్నా. మీరు ఆలోచించండి, మీ పనికి వస్తే పాటించండి. మరి ఈ దిక్కుమాలిన సబ్జెక్ట్ అని చెప్పాలంటే సబ్జెక్ట్ ఎక్కడుందని మీరు అడగొచ్చు. ఇట్లాంటి వాటికి మేము సహాయపడగలం. మా దగ్గర సబ్జెక్టులోనే అన్ని సబ్జెక్టులకు కావాల్సిన మ్యాటర్ ఉంది. ఎవరు ఇష్టపడితే వాళ్ళకి నేర్పించగలం, తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. ఇక 2వ పాయింట్, విద్యార్థుల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ కారణం నా దృష్టిలో. చిన్న సబ్జెక్ట్ లాంటిది, మీరు ఏదైనా ఎంపిక చేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. మేము ఒక స్కూల్కి వెళ్ళి 1000 మంది పిల్లలు ఉండే స్కూల్లో కూల్ డ్రింకులు తాగుతారని అడుగుతాం. ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ 2 నిమిషాల సబ్జెక్ట్ మీరు ఎవరైనా చెప్పచ్చు, ఒక్కసారి ఇంటే చెప్పేయచ్చు. మొదట 1-2 చేతులు ఎత్తారు, నెమ్మదిగా మొత్తం చేతులు ఎత్తారు. కూల్ డ్రింకులు తాగుతాం, 1000 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు కూల్ డ్రింకుల గురించి చెప్దాం. కూల్ డ్రింకులు 15 రూపాయలు. కోకోకోలా, పెప్సికోలా కంపెనీలు తయారు చేస్తాయి, 2 అమెరికా కంపెనీలు. ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు కూల్ డ్రింకులు జనం తాగుతున్నారు. అందులో ఉండే సరుకు రూపాయి, మిగతా 14 రూపాయల్లో దాదాపు 6 రూపాయలు ప్రచారానికి ఖర్చు అవుతుంది. మహేష్ బాబు లాంటి పేరు మోసిన యాక్టర్ 5 అంతస్తుల భవనం నుంచి ఎగిరి దుక్కుతాడు, దుక్కినే థమ్సప్ పట్టుకుంటాడు. ఆయనకి ఏం కాదు, ఆయన దూకినట్టు నటించినందుకు 4 కోట్లు తీసుకుంటాడు. మనము కూల్ డ్రింక్ తాగితే ఆయన చూసి 15 రూపాయలు బొక్క. ఇది చెప్తాం మేము. చెప్పినాక దీనివల్ల రోగాలు వస్తాయి, పేగులు పాడైతే, కిడ్నీలు పాడైతే, ప్యాంక్రియాస్ పాడవుతుంది. చల్లగా ఉంటుందని అనుకుంటావు, గొంతు దాటినాక చల్లదనం లేదు, వెచ్చదనం లేదు, మొత్తం 98.4. అదేంటి అని అడుగుతున్నాడు ఒకడు. బాడీ టెంపరేచర్ అది 98.4. గొంతు దాటినాక చల్లదనం లేదు, వెచ్చదనం లేదు. ఆ మాత్రం చల్లదనం కోసం 15 రూపాయలు పెట్టాలనా? దీని బదులు మేము సూటిగానే చెప్తాం, మీరు ఎవరన్నా దేశభక్తులు ఉంటే భలే కోపం వస్తుంది మాట అనగానే. అసలు ఈ కాలంలో దేశభక్తిని మాట్లాడితే చించుకుంటారు చొక్కాలు అందరూ. సినిమాల్లోకి వెళ్తే జనగణమని వినపడగానే ముసలాలను కూడా తన్ని మళ్ళీ లేపుతూ ఉంటారు కదా. దేశభక్తి అంత గొప్పది. ఇప్పుడు దేశభక్తులు ఉంటే మీరీ కూల్ డ్రింకులు తాగే బదులు, అమెరికాకు మేలు చేసే బదులు, మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, చెరుకు రసం, మజ్జిగ, పాలు ఇవన్నీ ఎందుకు తాగకూడదు? కనెక్ట్ అవుతారు పిల్లలు.
ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, నాకు తెలుసు. మీరు ఇప్పుడు పోయి చెప్పండి, ఏ కాలేజీకి స్కూల్కి వెళ్ళి అని చెప్పండి, కనెక్ట్ అవుతారు. మనము తాగి ఇచ్చే ఈ డబ్బులు, ఒక బాటిల్ మీద 8 రూపాయలు డైరెక్ట్గా అమెరికా పోతుంది. ఈ డబ్బును వాళ్ళు ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళ పరిశ్రమలు, అతిపెద్ద పరిశ్రమ ఆయుధాల పరిశ్రమ, దాంట్లోనే పెట్టాలి. మనం చెప్పినట్టు కనపడకుండానే రాజకీయం చెప్తా ఉంటాం. మీరు గమనించండి, ఇదిగో ట్రైనింగ్లో భాగం. ఆయుధ పరిశ్రమ ప్రమాదకరమైంది, పనికి మాలిందని చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ మాట వాడడంలా వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తే ఆయుధాలు అమ్ముడుపోతే ఆ దేశం బతుకుతుంది, లేక వస్తుంది. ఆయుధాలు అమ్ముడుపోవాలంటే ప్రపంచం యుద్ధాలు జరుగుతుండాలా, ఉక్రెయిన్ యుద్ధం జరగాల, ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర యుద్ధం జరగాల, ఎక్కడ పెట్టినా జరగాల, లేకపోతే అమెరికా చచ్చిపోతుంది. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూనే ఉండాలా, పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మాలా, అసలే దివాళీతుంది. వాళ్ళ దగ్గరికి ఆయుధాలు కొనుక్కో అంటే లేవు, మా దగ్గర పైసలు లేవు అంటారు వాళ్ళు. అలాంటప్పుడు మేము చౌకగా ఇస్తామలే అని ఇచ్చేస్తారు వాళ్ళకి. వాళ్ళకి చౌకగా ఇచ్చేసినాక ఇటు రావలపిండి దాకా వచ్చినాం కదా అని ఢిల్లీ కూడా వస్తారు వాళ్ళు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పెద్ద మనిషి ఉన్న కాలంలో అట్లా కూడా వచ్చి మీరు ఆయుధాలు కొంటారా అని అడిగాడు. మేము కొనం అని అడిగినా, ఎందుకు కొనరు అని అడిగాడు వచ్చినాడు. గాంధీ పుట్టిన దేశం మాది, బుద్ధుడు పుట్టిన దేశం, శాంతి కాముకులం మేము ఎట్లా కొంటాం అన్నాడు ఆయన. ఇప్పుడే పాకిస్తాన్కి అమ్మిచ్చినా అన్నాడు. అయితే కొంటాలే అన్నాడు. కొన్నాళ్ళైనాక వాళ్ళు మళ్ళా వచ్చి ఇంకా అయిపోలేదు ఆయుధాలు అని అడిగాడు. అంటే అర్థం ఏంటండి? బార్డర్కి అవతలు ఉండేది మన పిల్లలే, యువతలు ఉండేది మన పిల్లలే. మన పిల్లలు అక్కడ దొంగల కోసం, ఇక్కడ దొంగల కోసం వీళ్ళు సావాలా, మీరు సావండి ఆయుధాలు వాడుకొని అని వాడు చెప్తున్నాడు. ఈ యుద్ధం వాడికి ఎల్లప్పుడు నడుస్తూ ఉండాలా. కాశ్మీర్ రావణాసుర కష్టం కాలుతానే ఉండాలా. ఎంత రాజకీయం చెప్పినా చూడు, కూల్ డ్రింకులు అడ్డం పెట్టుకొని రాజకీయం మాట్లాడాలి సార్. కూల్ డ్రింకులు అడ్డం పెట్టుకుని నేను కూల్ డ్రింకులు చెప్పినట్టే కనపడుతుంటుంది వాళ్ళకి. నేను చాలా పెద్ద రాజకీయం మాట్లాడినా, యుద్ధ రాజకీయం మాట్లాడినా. మన పిల్లలు చచ్చిపోతున్నారు అనవసరంగా చెప్పా. అక్కడుండే సైనికులకు ఇక్కడుండే సైనికులకు ఏం పగ ఉన్నది అని చెప్పా. ఏం పగలేని వాళ్ళు ఒకరు చూసుకొని ఎందుకు సావాలి, దొంగల కోసం ఎందుకు సావాలని కూడా చెప్పా. మళ్ళా కూల్ డ్రింకులకు పట్టుకొస్తా. ఇలాంటి కూల్ డ్రింకులు మనం తాగాలనా? ఇప్పుడు చేతులెత్తండి, కూల్ డ్రింకులు తాగుతారు అంటే ఒక్కడు చేయెత్తడు. యూ కెన్ సీ దట్. అంత సింపుల్ సబ్జెక్ట్లే మనం మాట్లాడాలా. ఇప్పుడు నేను కాంట్రాస్ట్ చూపిస్తా వినండి. 1000 మంది పిల్లలకు తల్లిదండ్రులు 2000 మంది. ఒక్క తండ్రినా తల్లినా మీకు పట్టిస్తా. ఇలా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి ఓ బండి నిండా కూల్ డ్రింకులు 2 లీటర్లు వేసుకొని వస్తున్నారు, 2 లీటర్ల చొప్పున. వాళ్ళకు తండ్రినో తల్లినో పట్టుకొని కూల్ డ్రింకులు తీసుకుపోతుంటే ఆపి వాళ్ళని, ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం చెప్పడానికి ట్రై చేయండి, ఏమైందో చూద్దాం. హూ ఆర్ యూ టు టెల్ మీ? దిస్ ఈజ్ మై మనీ, నా ఇష్టం, మైండ్ యువర్ బిజినెస్ అని అనకపోతే చెప్తూ కొట్టండి. తల్లిదండ్రులను మార్చడం సాధ్యం కాదు, వాళ్ళ పిల్లలను మార్చడం సాధ్యం. మనంగా నా పిల్లలకు కనెక్ట్ అయ్యి ఇన్ ఏ సీరియటం ఇన్ ఏ గ్రెడేషన్ మన విషయాలు చెప్పడం మొదలు పెడితే మరలా విద్యార్థి ఉద్యమాలు మొదలవుతాయి. వీళ్ళు 10 ఏళ్ల తర్వాత పెద్దోళ్ళుగా మారుతారు. ఈరోజు పిల్లలు మన మాట విన్నారు, 10 ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్దలుగా మారుతారు. వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతారు. అప్పటికి మాలాంటి వాళ్ళు చాలా మంది పోయి ఉంటాం. పోతే పోయినాం, పోకిక్కడే పర్మనెంట్గా ఉండడానికి వచ్చినామా? ఉన్న కొన్నాళ్ళు ఉంటాం, పోతాం. నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేసిపోతాం, క్రియేట్ చేసి పోవాలి మనం. ఆ ఉద్దేశంతోనే ఈ క్లాసు మనం పెట్టడం జరిగింది. ఏం విషయాలు పిల్లలతో మాట్లాడవచ్చానంటే, మేము దాదాపు 50 రకాల విషయాలు ఐడెంటిఫై చేశాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నేను ముందు మా సుధాకర్కి పంపిస్తా. ఆయన దగ్గర మీ అందరి పేర్లు, మీ వాట్సాప్ నెంబర్లు ఉంటే ఆయన మీకు ఫార్వర్డ్ చేస్తాడు. 42 పేజీలు మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ మీతో నేను పంచుకుంటా. నేను ఒక్క అంశం ఈరోజు చెప్పడానికి నాకు సరిపోతుంది. ఆ ఒక్క అంశం చెప్తా. కథల రూపంలో పిల్లలకి చెప్పాలా. కథ అంటే ఇష్టం లేనోడు భూమి మీద లేడు. మేము పెద్దోళ్ళమైనా కూడా చందమామ కథలు చదువుకున్న వాళ్ళం. ఇప్పుడు చందమామ కథలు ఇస్తే చదవరా మీరు?
అసలు కథ అంటే ఇష్టం లేనిది ఎవడు? అది మూర్ఖుడైతే తప్ప ఎవడు మూర్ఖుడు అనిపించుకోవడానికి ఇష్టపడతాడు ఈ భూమి మీద? కాబట్టి కథలు మనకి ఇష్టం. కథ రూపంలో చెప్పాలి. ఏం చెప్పినా ఎంత కఠినమైన విషయమైనా సులభంగా చెప్పడం సాధ్యమవుతుంది. నేను అట్లాంటి కథలు మీకు కొన్ని పరిచయం చేయడానికి వచ్చాను. ఒక చింత చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. పైన చింత చిగురు కోసుకొని వచ్చి కింద కుప్ప పెట్టింది. ఇంత కుప్ప. ఆ దారిని పోతున్న ఒక ఉద్యోగి అక్కడ నిలబడి ఇది ఎంత అవుతుందమ్మా అని అడిగాడు. అంటే అది ఎంతో కొంత అయిద్దని తెలుసు ఆయనకి, లేకపోతే అడగడు కదా. అట్లా 10 రూపాయలు అన్నది అమ్మాయి. 10 అన్నది ఈయన. అవు 10 అన్నది అమ్మాయి. అంటే కొంచెం నటించడం కూడా అవసరమేనండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 10 అన్నది అమ్మాయి. చింత చెట్టు కింద కూర్చొని పైనుంచి చింత చిగురు తీసి కిందకి తెచ్చిపెట్టి 10 అంటావా అన్నాడు ఈయన. నువ్వేకి కోసుకో సార్ అన్నది. నేను ఎక్కలేకనే కదా అన్నాడు ఆయన. అందుకే కదా నేను చెప్పింది అన్నది. సింపుల్ వర్డ్స్లో ఎకనామిక్స్ చెప్తున్నా, సింపుల్ టర్మ్స్. శ్రమ వలన విలువ వస్తుంది అని చెప్పే కథ ఇది. పైన చెట్టు మీద ఉన్న చింత చిగురు ఈజ్ ఈక్వల్ చెట్టు కింద ఉన్న చింత చిగురు. రెండు ఒకే రకంగా పనిచేస్తాయి. ఏం తేడా లేదు. పప్పులు వేసుకొని తినొచ్చు, కూర చేసుకొని తినొచ్చు, పచ్చడి చేసుకొని తినొచ్చు. చింత చెట్టు కింద ఉన్న చింత చిగురు ప్లస్ 10 రూపాయలు ఈజ్ ఈక్వల్ పైన చింత చిగురు ప్లస్ ఆ అమ్మాయి శ్రమ. ఆ అమ్మాయి అమ్ముతున్నది చింత చిగురు కాదు, శ్రమను అమ్ముతుంది. ఎకనామిక్స్ పాఠం మొదటి పాఠం చెప్పేసిన నేను 2 నిమిషాల్లో. మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, కథల రూపంలో చెప్పాల్సిందే. ఈ ప్రపంచంలో తయారయ్యే ప్రతి వస్తువు ప్రకృతి నుంచి వచ్చేది మినహా మన ఉపయోగానికి పనికొచ్చే ప్రతి వస్తువు మానవ శ్రమతోనే తయారవుతుంది. ఎక్కువ తక్కువ తేడా మానవ శ్రమతో తయారవుతుంది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకునే కోట్లాది లక్షల కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు శ్రమ చేయకుండా మనం శ్రమ చేస్తూ సంపాదిస్తున్నారు. ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి చిన్న చిన్న కథలు ఆడుకోవాలి. ఇంకొకరు అడిగారు నన్ను, ఒక విద్యార్థి, ఎప్పుడు రాజ్యం రాజ్యం అని చెప్తున్నారు సార్, రాజ్యం ఎక్కడుంది చెప్పండి అని అడిగాడు. నేను చూపిస్తా రాజ్యం ఎక్కడుందో మీకన్నా, చూపిస్తారని. మళ్ళా కథే. కథ చాలా పవర్ఫుల్ టూల్ అండి. కథని తక్కువ చేయొద్దు. ఓ చెప్పుల షాపులోకి వెళ్ళండి. ఓ గోళ్ళ నిండా చెప్పులు పెట్టున్నాయి, చాలా ఉన్నాయి, జతలు జతలు. నీ చెప్పులు తెగిపోయినాయి, ఇప్పటికి 20 సార్లు రిపేర్ చేసినావు, ఇంక రిపేర్ చేయడం సాధ్యం కాదని చెప్పులు కుట్టేటని తేల్చేసినాడు. ఆ చెప్పులు పక్కన పెట్టి నువ్వు కూర్చోగానే అక్కడ ఉండే గుమస్తా, ఎవరా గుమస్తా? చెప్పుల ఓనర్ కాదైనా మన పిల్లకాయ, అక్కడ పనిచేస్తున్నాడు. అతను 4-5 జతలు తెచ్చి నీ కాళ్ళ ముందు పెడితే అన్ని తొడిగి చూసి ఒక జత బాగుంది అనుకున్నావు. ఇక్కడ నుంచి మన కథ స్టార్ట్ అయింది. చూడండి, మనందరము కూడా చెప్పుల షాపులో చెప్పులైనా మరి ఏ వస్తువు అయినా సరే తీసుకున్నప్పుడు దానికి డబ్బులు చెల్లించాలి అనేది ఇక్కడ ఎక్కింది. ముందు ఇక్కడ ఎక్కించినారు మనకి. నాకు చెప్పులు అవసరము, అక్కడ చెప్పులు చాలా ఉన్నాయి, ఒక జత నేను వేసుకొని పోతే ఏంది నొప్పి? వేసుకొని పోండి, డబ్బులు ఇవ్వకుండా శుద్ధం ఏమవుతుందో ముందు మనసు ఒప్పుకోదు. అట్లా ట్యూన్ చేసినారు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా. వస్తువు తీసుకుంటే డబ్బులు ఇవ్వాల్సిందని ట్యూన్ చేసినారు. ఇట్లా డబ్బులు లేవు, చెప్పులు కావాలి, అక్కడ చెప్పులు ఉన్నాయి, వేసుకొని పోతున్నాడు. ఆ గుమస్తా యజమాని తరఫున, మనవాడే యజమాని తరఫున మనకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెడతాడు. సార్ 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 మీరు చెప్పులు వేసుకొని పోతున్నారు సార్. అవు వేసుకొని పోతున్నా. ఎట్లా పోతారు సార్ మీరు? ఇట్లా పోతున్నా. అదే ఎట్లా పోతారు? పోతుంటే చెప్తున్నారు కదరా, ఎట్లా పోతారంటాం మళ్ళా. అటు పోవడానికి లేదు సార్ అంటాడు. ఏమి చెప్పులు సార్లు ఉన్నాయి కదా నీ దగ్గర, ఒక జత నేను వేసుకోకపోతే నీకేం బాధ అని అనండి. వాడు ఊరుకోడు. ఇంక డబ్బులు ఇవ్వడం తేలిపోయింది, వెంటనే ఫోన్ చేస్తాడు పోలీసు వాళ్ళకి, కేకలేస్తాడు, పెద్దగా అరుస్తాడు, చెప్పులు వేసుకొని పోతున్నా డబ్బులు ఇవ్వకుండాను అని. నువ్వు బయటికి రాగానే బజార్లో తిరిగే 10 మంది మన చుట్టూ చేరుతారు. ఏమో ఎందుకు చేరినా నా చుట్టూ అడగండి. చెప్పులు వేసుకొని పోతున్నామట. అవు పోతున్నా.
ఎడబోతాను ఇట్లా పోతున్నా, ఎంతమందికి చెప్పాలరా నీకు ఎట్టబోతున్నావని? వాడు అడిగా, నువ్వు అడిగా, ఇట్లా అడుగుతారా మీరు? పోవడానికి లేదు. షాప్ మీదే కాదు, ఆ పిల్లోడు మీవాడా కాదు, నువ్వు చేసినావు ఆ చెప్పులేమన్నా లేదు, మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నేను చెప్పులు వేసుకొని పోతే అడగండి. మంచి నాటికైతే సార్ కాలేజీ డ్రెస్సులు వేసుకోండి, దీని బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే దగ్గరకు వచ్చాడు మనల్ని ఆపడానికి, వేసి కొట్టని చేపకేసి వాడు వెనక్కి తగ్గుతాడు, మిగతా నేను బట్టేసుకుంటారు. ఇప్పుడు పోలీసు ఆయన వస్తాడు, పోలీసు ఆయనకి టోపీ మనమే కొనిచ్చినాం, లాఠీ మనమే కొనిచ్చాం, యూనిఫామ్ మనమే కొనిచ్చాం, బూట్లు మనమే కొనిచ్చాం, అది జీతం కూడా మనమే ఇస్తున్నాం. వాడు మన పిల్లాడే. మళ్ళా రాగానే ఎవరు ఎక్కడ చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు? నేనే. నువ్వా? ఎడిపోతావు చెప్పులు వేసుకొని? మీరు ఎంతమందికి చెప్పాలా? ఎట్టబోతావు అంటారు మీరు. వీడిద్దరికి చెప్పారు, మళ్ళీ నీకు చెప్పాలా? ఏత్తడు కర్ర చేసుకొని ఒక ఏటు. రాజ్యం అట్లుంటుంది. అర్థమైందా? మనల్ని తన్నేటోళ్ళని, మన బుర్రలు ఖరాబు చేసేటోళ్ళని మన డబ్బులతో మనమే తయారు చేస్తాం. అది రాజ్యం అంటే. రాజ్యం అంటే పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుంటాడు కథలతో. పెద్ద పెద్ద కథలు అక్కర్లేదు సార్. పొలిటికల్ ఎకానమీ చెప్తారా, కూర్చో 6 గంటలు చెప్తారంటే పారిపోతారు. అక్కడ ఉన్నాడు. పొలిటికల్ ఎకానమీ చెప్పాలంటే ఈ కథలు అడ్డం పెట్టుకుని చెప్పాలా, ఊరికే చెప్తే ఎక్కదు బుర్రకే. అలాంటి కథల్ని మనం రకరకాల విషయాలు పరిచయం చేయొచ్చు. ఇంకొక కథని పరిచయం చేస్తాం. ఇక్కడ కొంచెం మూఢనమ్మకాలు నేరుగా మన హేతువాదులకి, నాస్తికవాదులకి, విజ్ఞానవాదులకి పనికొచ్చే సబ్జెక్ట్లా ఉంటుంది. అది ఒక ఆయన సన్బాబా అనే ఒక ఆయన వచ్చాడు మన ఊరు. సన్బాబా ఏంది ఆయనకి ఆ పేరు ఎట్లు వచ్చిందంటే, ఈ బాబా గారు చొక్కా బనియన్ తీసేసి ఎండలో అరగంట కూర్చుంటే ఆయన శరీరంలో వృక్షాలలో తయారైనట్టుగా ఆహారం తయారవుతుంది అని చెప్పాడు ఆయన. మీకేమైనా అభ్యంతరం అదే? ఎండలో కూర్చుంటే ఆహారం తయారైందట. అస్సలు లేదు. మా సుధాకర్కి అర్జెంటుగా చెప్పాలా, రేపు అన్నం పెట్టొద్దు ఎండలో కూర్చోబెట్టని. అన్నం చేసే ఖర్చు అంతా మిగులుతుంది. అది కానీ కరెక్ట్ అని తేలితే ఈ ప్రపంచానికి దీనికంటే మించిన పరిశోధన లేదో 100 నోబెల్ ప్రైజులు ఇప్పించవచ్చు మనం ఆ సన్బాబాకి. అయితే మనకింక అది రూఢి కాదే, ఇంకా నిరూపణ జరగలే. కాబట్టి దాన్ని ఎట్ట పరీక్ష చేయాలని పిల్లల్ని అడుగుతాం మనం. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలా. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం కథ చెప్పి వదిలేయటం కాదు, అడుగుని ఇన్వాల్వ్ చేయాలా. ఎట్లా పరీక్ష చేయాలి సన్బాబాని? పిల్లలు చెప్పిన సమాధానాలు చెప్తున్నా వినండి. సార్ ఆయన తీసుకురావాలా, రోజు అరగంట ఎండలో కూర్చోబెట్టాలా, తర్వాత తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టాలా. ఎండలో ఉన్న టైంలో, రూమ్లో ఉన్న టైంలో మనం 10 మందిని చుట్టూ కూర్చొని కాపలా గాయాలా? ఎందుకురా కాపలా అన్న? తింటాడేమో దొంగతనంగా, అందుకని కాపలా గాయాలా? మరి మీరేం చేస్తారు? మేము 3 పూట్ల మిగుతాం సార్, మాకు ఇంకా అది రూఢిని నిరూపించబడలేదు కదా. నిరూపించబడితే మేము కూడా ఎండలో కూర్చుంటాం, అప్పటిదాకా మేము 3 పూట్ల తింటాం. ఒక ఏడాది కాపలా కాస్తాం. ఎట్లా ఏడాది ఏం తినకంటే బతికితే అని అన్నాను నేను. బతికితే అంతకంటే కావాల్సింది ఏముంది సార్? మొత్తం టీచర్లకు జీతాలు ఇచ్చే పని లేదు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని లేదు. మా చంద్రబాబు నాయుడు సార్కి చెప్పొస్తాం, అసలే డబ్బుల్లోకి ఇబ్బంది పడుతున్నాడు సార్, ఈ పని చేయండి అని చెప్తామని చెప్తానన్నాడు. వాడికి అంతలో తెలివితేటలు ఉన్నాయి చూడు. ఇది కానీ జరిగితే ఎంత మేలు ఇప్పుడు పరిపాలించే వాళ్ళకి. అప్పులు తెచ్చుకునే పని ఎవడి జీతాలు లేదు, ఇప్పుడు భోజనం పెడితే అయిపోయా. ఎంత వద్దు, ఎడలో కూర్చోబెడదాం, భోజనం కూడా లేదు. ఇట్లా అదన్నీ చెప్తారు. ఇది ప్రయోగం చేసే విధానం. సాధ్యమవుతుందా? కాదు. ఇక్కడ వాడికి కథ ఎక్కడ చెప్పాలంటే కిరణజన్య సంయోగ క్రియ పాఠం చెప్తారే మీరు క్లాసులో, అప్పుడు చెప్పాలి. కథ చెప్పి కిరణజన్య సంయోగ క్రియ చెప్పాలి. 6CO2 + 6H2O = C6H12O6 + 6O2 అనే ఫార్ములా బోర్డు మీద వేసి ఈక్వేషన్కి అటు ఇటు ఈ ఎలిమెంట్ సమానంగా ఉండాలి లెక్క చూపి ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అది. ఇందులో కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ జరగాలంటే ఏమేం కావాలని పిల్లలతో చెప్పించి, ఎండ కావాలి, సూర్యరశ్మి ఉంది, నీళ్లు కావాలి, తాగాడు, కార్బన్ డైఆక్సైడ్ పీల్చాలి, పీలుస్తున్నాడు, పత్రహరితమేది లేదు, కాబట్టి అతను ఆహారం తయారయ్యే సమస్య లేదు అని చెప్పాలా. ఇప్పుడు దీని రిలేటెడ్గా ఇట్లాంటి ఇంకొక క్వశ్చన్ మళ్ళీ మేము పిల్లల్ని వేస్తాం. మనం పండుగలు వచ్చినప్పుడు మామిడాకులు పెరక్కొచ్చి కుట్టి వాటిని తోరణాలు కడతాం కదా, దీన్ని ఏం చేద్దామని అడిగాను నేను.
కట్టుకుని సార్ మనకేమి ఎవడి ఇష్టం వాడికి కట్టుకుంటాలి అన్నారు పిల్లలు. నేను కూడా అదే ఒప్పుకుంటున్నా. వాటిల్లో వాడి ఇష్టమో మామిడాకులు తెచ్చాడు కట్టుకోండి, మీకేంది నొప్పి, కట్టుకొని అదే సాంప్రదాయం అన్నాడు వదిలేయండి, మా నమ్మకం అన్నాడు వదిలేయండి, మా పెద్దలందరూ చెప్తుంటే నేను కట్టినా వదిలేయండి, వాళ్ళ జోలు పోవద్దు మీరు. ఎవరికి ఇబ్బంది లేని కార్యక్రమం, మా సాంప్రదాయ అలవాటు, మా కట్టుబాటు, మా తద్దినం అంటే వదిలేసేయండి, వాళ్ళు పడుచుకోవద్దు. కానీ ఒకడు వచ్చినాడు చదువుకున్నాడు, ఈ మధ్య ఎక్కువైనారు వీళ్ళందరూ. ఎందుకు అట్లా ఆకులు తీసి కడతారంటే అన్నాడు. ఎందుకయ్యా అన్న, చెట్టు నుంచి మామిడాకులు లాగేసిన తర్వాత కూడా కిరణజన్య సమయక్రియ జరిగి ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుంది తండాలుగా, అందుకని కడుతున్నారు అన్నాడు. ఈ వదలకూడదు, అస్సలు వదలకూడదు దీన్ని. వాడు నా సైన్స్ అని పుట్టలో ఏలు పెట్టిండు, వాడిని కరవక తప్పదు. వాడు ఈ పుట్టలో ఏలు పెట్టకపోతే వాడు చూడగాడు, పుట్టలో ఏలు పెట్టాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన కిరణజన్య సమయక్రియలు ఇక్కడ ప్రయోగించండి, ఏమేముంది ఏమేమి లేదు తెలుస్తుంది. సూర్యరశ్మి ఉంది, పత్ర హరితం ఉంది, గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నీళ్ళు లేవు. మరి ఆల్రెడీ ఆకులో ఉన్న నీరు కొంతసేపు పనిచేస్తుంది కదా అన్నాడు. ఎస్, ఎంతసేపు? కొన్ని గంటలు. తర్వాత ఆక్సిజన్ తండాలు వస్తున్నావు కదా. నీళ్ళు అందుబాటులో లేకపోతే కిరణజన్య సమయక్రియ జరగదు. మనం ఆ సూత్రం పట్టుకొని కానీ మామిడి తోరణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే నో అఫెన్స్, మీ మీదకి ఎవడు రాడు. మీరు ఇటు చెప్పకుండా మనకు అలవాటైన భాష ఒకటి ఉంది, మామిడాకులు తోరణం కడతాడు, బుద్ధి లేదు, ఆకులు పెట్టి చిట్టి కడతావా? ఏం మూఢనమ్మకమా ఇది? పనికిమాలిన మూఢనమ్మకమా? తిట్టండి, ఖచ్చితంగా 10 మంది రప్పించుకోవడం నీ మీదకి. ఏం అవసరం ఎదవాళ్ళందరితో మనకి? అట్లా మనం ఎందుకు కొట్లాడాలా? సబ్జెక్టే చెప్పు, సబ్జెక్ట్లోంచి ఇటుకిచ్చు. అట్లా కాక ఇంకా చెప్పేటోళ్ళు చూసా, ఏ ఆకులను పీక్కొచ్చుకొని ఇంటికి కట్టినా కూడా కిరణజన్య సమయక్రియ జరిగి లోపలికి ఆక్సిజన్ వస్తుందా? అలాంటప్పుడు మామిడాకులు ఎందుకు పీకాలి? గబ్బుతుమ్మాకులు తీసుకురావచ్చు కదా అని చెప్పినాడు ఒకడు. పెద్ద కొట్లాట జరిగింది. గబ్బుతుమ్మాకులు అంటావా మమ్మల్ని అంటే, పార్వతమ్మ ఆకులు కట్టమంటావా, మెత్తకులు కట్టమంటావా, తగాదాకు వచ్చారు. అట్లా మనం ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వాడికి బుర్రలో లైట్ వెలిగేటట్టు చేయాలా. ఆ లైట్ వెలిగేటట్టు మనకు అందుబాటులో సూత్రంతోనే చేయొచ్చు. వాళ్ళని ఇరిటేట్ చేసిన పని మనకేమొచ్చింది? అట్లా ఇరిటేట్ అయినటువంటి వాళ్ళే కొన్ని చోట్ల టీచర్లు పట్టుకొని గొల్లగా పట్టుకెళ్ళి ముక్కులు నేల కానిచ్చిన సందర్భాలు చూసినాను నేను. అట్టాటి ఎదో సంతంత దేశంలో తయారైనాక వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాల్సిన అవసరం మనకేముంది? మనం పిల్లల్ని ఇబ్బడిముబ్బడిగా తయారు చేసుకున్నాం అనుకో, కొత్తగా ఆలోచించేటోళ్ళని ఇల్లే చెప్పుకుంటారు జవాబాలకి. మనం పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది? మనం టార్గెట్ కావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని టార్గెట్ చేయాలా మన పిల్లలని పెద్ద సమూహంతో. దానికి రీజనబుల్గానే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా. అందుకని ఆల్రెడీ ఉన్న సూత్రంలోనే చెప్పడం మనకు సాధ్యమవుతుంది. అలాగే ఒక ఊరికి, కడప జిల్లాలో ఒక ఊరికి ఒక అతను వచ్చాడు. నేను పెద్ద మంత్రం నేర్చుకుని వచ్చా అన్నాడు. మనకే అభ్యంతరం ఏం లేదు మంత్రాలు నేర్చుకునే వాళ్ళతో. రిషికేశ్లో ట్రైనింగ్ అయినా నేను ఈ మంత్రంగా ఉపయోగిస్తే బంగారం 2 రెట్లు అవుతుంది, మీ ఇంట్లో సొమ్ములన్నీ బుడిచిపెట్టండి, నేను 2 రెట్లు చేస్తానన్నాడు. ఎవ్వరికి అభ్యంతరం లేదు సార్. ఇది అసలు గవర్నమెంట్ దగ్గర ఉండే బంగారం 2-3 రెట్లు చేస్తే గవర్నమెంట్లు బతుకుతాయి కదా, ఎదవప్పులన్నీ చేయకుండా కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నాయి. ఆ సమస్య ఉండదు. ఇక అది జరిగితే ప్రయోగం జరగకుండా జరిగిందని చెప్పలేం. దీన్ని ఎడదేల్చాలని అని పిల్లల ముందు పెట్టాను నేను. వాళ్ళు చెప్పిన ఆన్సర్లు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయో చూడు. పిల్లలు నిజంగా తెలివిగలండి. వాళ్ళకి తెలివి లేదు అనుకోవడం మన తెలివి తక్కువతనమే, వాళ్ళకి తెలివి ఉంది. ప్రయోగం చేస్తాం సార్ అన్నాడు ఒకడు. ఏం చేస్తావు చెప్పన్నా. మంత్రం వేసే మనిషి రెడీగా ఉన్నాడు. మా ఇంట్లో ఉంగరం ఉంది, బంగారం ఉంగరం రెడీ. గొయ్యి తీయమన్నాడు, తీస్తాం. గోతులు పెట్టమని పెడతాం. ఇక ఆయన మంత్రం ఏమను, ఎంతసేపటికి తెరవాళ్ళు తెరుస్తాం, 2 ఉంగరాలు కావాలా. ప్రయోగం అంతే కదా సార్ అన్నాడు. వాడికి అది చెప్పాలా ప్రయోగానికి రెడీనా అని. ప్రయోగం అంటేనే చేసే మనిషి ఉండాలా, చూసే మనిషి ఉండాలా. ఒక్కోసారి ఇద్దరు ఒకరు అయి ఉంటారు. చేసే ప్లేస్ ఉండాలా, చేసే టైం ఫిక్స్ కావాలా. ప్రయోగం అంటే ఈ 3 ఫిక్స్ కాకుండా ప్రయోగం జరగదు. చేసేవాళ్ళు, టైము, ప్లేస్ ఫిక్స్ కావాలి. ఇప్పుడు చేయి ప్రయోగం అంటే ఇప్పుడు చేయి, ఉన్నాడు మనిషి చేయడానికి. ఆ విధంగా ఇరికిస్తే తేలిపోద్ది 2 ఉంగరాలు అయితే లేవా. ఇంత దూరం పోవాల్సిన అవసరం లేకుండానే
మనం సబ్జెక్ట్లో చెప్పే దాంట్లో నుంచి లింక్ ఉంది. దైవ నిత్యత్వ నియమం చెప్పినాం పిల్లలకి ఫిజిక్స్లో. దైవ నిత్యత్వ నియమం ప్రకారం ద్రవ్యము రూపం మారి ఇంకో రూపంలోకి వెళ్తే ఈ ద్రవ్యం మొత్తం అక్కడికి వెళ్లాల్సిందే. తగ్గితే తగ్గొచ్చు, మధ్యలో జారిపోయి పెరగడానికి వీలు లేదు. ఉంగరం రెండే సమస్య లేదు, ఉంగరం తరుగుపోతే పోవాలి కానీ పెరగడానికి వీలు లేదు. ఆ నియమం దాని అర్థమైతే మన పిల్లలకి అసలు ఈ ప్రయోగం దగ్గరికి వెళ్ళకుండానే నువ్వు అసలు ఎట్లా 2 రెట్లు చేస్తావు, అవదు నువ్వు మోసం చేయడానికి వచ్చినా చెప్పి పట్టుకుంటారు. లాజిక్గా తెలిస్తే, తర్కం తెలిస్తే మన పిల్లలకి ఇంకో రకంగా కూడా వాదిస్తారు. ఇక్కడ ప్రయోగం ఒక మెథడ్ ఉంది, ఆల్రెడీ ప్రూవ్ అయిన ఒక సూత్రం ఇంకో మెథడ్ ఉంది, మూడో మెథడ్ లాజిక్. అవునే నువ్వు మా ఊరు ఎందుకు వచ్చినావు బంగారం డబ్బులు చేయడానికి? నువ్వే ఉంగరం పాతిపెట్టి మీ ఇంట్లో మంత్రం వేసుకో, రేపుడికి 2 చేసుకోవచ్చు కదా, ఎల్లుండికి 4, 8, 16, 32 ఒక ఏడాది చేసుకో, 34 బండ్లు అయితే కదా అని లాజిక్లు కూడా నిరికించవచ్చు. 3 రకాలుగా ఈ ప్రాబ్లంను మనం ఎదుర్కోవడానికి వీలుంది. పిల్లలకి ఈ రకమైన లాటరల్ థింకింగ్ ఆర్ క్రిటికల్ థింకింగ్ మనం నేర్పిస్తే ఈరోజు జరిగే అన్ని అవకతవకలు వాళ్ళు ప్రశ్నిస్తారు. ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు డార్విన్ సిద్ధాంతం తప్పు అన్నాడు. అని హక్కానికి లేదా ఉంది అన్నాడు, హక్కును అడుకుని. ఎట్లా తప్పు చెప్పు పెద్ద మనిషి అంటే, కోతుల్లాంటి మనుషులు వచ్చారని డార్విన్ చెప్పాడు. మా తాతల కాలం నుంచి కోతులు ఇట్లా ఉన్నాయి, మనుషులు కాలేదన్నాడు ఆయన. అబ్బా ఏమి చెప్పినాడబ్బా, ఎంత తెలివిగల మంత్రిని మనం ఎన్నుకొని చూడు. మన తెలివిని అభినందించాలి, ఆయన కాదు ముందు. ఈయన ఒక్కడే తెలివిగలవాడు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. డార్విన్ ఎప్పుడు చెప్పినాడే కోతుల్లో మనుషులు వస్తారని? చెప్పలా డార్విన్. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బుక్ అంతా చదువు, కోతుల్లోంచి మనుషులు వచ్చాడు ఆయనే రాయాల. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న అన్ని రకాల కోతుల జాతులకి మనుషులకి పూర్వం ఒక కామన్ యాన్సిస్టర్ ఉన్నారు. ఆ కామన్ యాన్సిస్టర్ మాయమైపోయింది, లేదు ఇప్పుడు అది. ఆ జంతువు అనేది వెళ్ళిపోయింది, ఇవన్నీ వచ్చినాయి. ఇవి మారుతాయా మారవా? మారుతాయి. మారుతాయి కానీ మనుషులు వస్తారులే, ఎవరికి తెలియదు. వస్తాయా రావా, ఎప్పటికైనా వస్తాయా లేవా? ఈ మనిషి ఎన్నాళ్ళు బతుకుతున్నా అడిగాం, ఎన్నాళ్ళు బతుకుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం వచ్చి 3 లక్షల ఏళ్ళు లేదు, అంతవరకు చెప్పగలం. ఇంకెన్ని ఏళ్ళు బతుకుతారనేది భవిష్యత్తు తేల్చాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ప్రకృతి వలనం, నేచురల్ సెలెక్షన్, అది తేల్చాల. ఇప్పుడున్న లక్షణాలు ఇట్లే ఉంటే మనకి ఎన్నాళ్ళు బతుకుతో నాకే తెలియదు, అనుమానం ఉంది నాకు. మన కళ్ళెదురుగానే జీన్స్ మారిపోయినాయి. గత 40 ఏళ్ళ నుంచి దక్షిణ భారతదేశంలో జీన్స్ మారి అఫ్లుయెంట్ జీవితం ఉన్న వాళ్ళు, కొంత సుఖమయమైన మధ్యతరగతి జీవితం జీవించే వాళ్ళకి బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారు కావటం మొదలైంది. పైనుంచి చూస్తే సన్నగా ఉంటాడు, కాళ్ళ నుంచి చూస్తే సన్నగా ఉంటాడు, పొట్ట దగ్గర లావు ఉంటాడు. ఇదే లక్షణం కానీ కొనసాగితే మనకు పుట్టే పిల్లలకి లక్షణం వస్తుంది, వాళ్ళ పిల్లలకి వస్తుంది. అంతే 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు బతుకుతామేమో, అంతకంటే బతకమేమో. మరి భూమి 400 కోట్లేళ్ళు 200 కోట్లేళ్ళు ఉంటుందట కదా. భూమి ఉంటుంది, మనం ఉండం అంతే. ఆ విధంగా మనం చెడగొట్టుకుంటాం. మన కళ్ళెదురుగా మారుతుందని చెప్పడానికి ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. నిన్న కాక మొన్న వచ్చిన కరోనా వైరస్ 4 సార్లు మారింది మన కళ్ళెదురుగానే. మ్యుటేషన్స్తో మారింది. మ్యుటేషన్స్తో మారుతుందని ఆ విషయం డార్విన్ చెప్పలా, తర్వాత వచ్చిన డివరీస్ చెప్పాడు. డార్విన్ జీవ పరిణామం జరుగుతుందని చెప్పాడు, ఎటు జరుగుతుంది ఆయన చెప్పాల, తర్వాత ఆయన చెప్పాడు. ఇదంతా చదువుకోకుండా ఎందుకు మాట్లాడతారు ఈ పెద్ద మనుషులందరూ నోటుకొచ్చినట్టు? అంటే ఈరోజు దేశంలో తెలివితేటలు లేని వాళ్ళని, నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళని, ఎవరిని పెడితే వాళ్ళని పదవుల్లోకి ఎక్కిస్తూ మొదలుపెట్టాం మనం. ఇంకొక పెద్ద మంత్రి ఆయన బొంబాయిలో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వెళ్ళి, అన్ని కథలే సుమండి, సంఘటనలు కూడా కథల్లాగే చెప్తాం. ఆసుపత్రి తెరవడానికి వెళ్ళి డాక్టర్ల గురించి ఏదైనా మాట్లాడాలి కదా. మన దేశంలో ప్లాస్టిక్ సర్జరీ అనాది కాలం నుంచి ఉందన్నాడు. వెరీ గుడ్. ఎవడా మొదటి ప్లాస్టిక్ సర్జరీ? శివుడు అన్నాడు. ఏం ఆపరేషన్ చేసినాడు అబ్బాయినా అని అంటే అది కూడా ఆయనే చెప్పాడు. వినాయకుడి మెడకాయ నరికేసి అక్కడ ఏనుగు తలకాయ తెచ్చి అతికిచ్చినాడు ఆయన. ది గ్రేటెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆయన.
ఇంత గొప్ప వాక్యాలు ఆయన మాట్లాడుతున్నాడని వాళ్ళ మాతృ సంస్థ వాళ్ళు నువ్వెప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టద్దు దొరా అని చెప్తే చాలా సున్నితంగా 10 ఏళ్ళ నుంచి అట్లాంటి మీటింగ్లు పెట్టుకొని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఎందుకు చెప్పడం చెప్తే నన్ను బొక్కలేస్తారు. అందుకని ఇట్లాంటి పేర్లు చెప్పకుండా వాయించండి వాళ్ళని. అట్లాంటి తెలివిగలందరూ మంత్రులు అయిపోయినారు. మన పిల్లలకి ఎన్ని చెప్పాలి, వదలకూడదు వాళ్ళని. అంటే పిల్లలకి మామూలు సబ్జెక్ట్ చెప్పినట్టే కనపడుతుండాలా, దాంట్లో అడ్డం పెట్టి మీరు రాజకీయాలు మాట్లాడాలా, మీరు సామాజిక అంశాలు చెప్పాలా. అక్కడ చెప్తే ఎవడు మాట్లాడు. కరోనా పీరియడ్ 2 ఏళ్ళు మా టీం గ్రామం తిరిగి వార్డు తిరిగి కరోనా గురించి జాగ్రత్తలు చెప్పినాం. 6 అడుగులు దూరం ఉంటే కరోనా జబ్బు రాదు. దగ్గొచ్చినా తుమ్మొచ్చినా ముక్కునోరు ఇట్లా మూసుకుంటే నీ దగ్గర జబ్బు రాదు. నీకు జబ్బు ఉంటే ఇక్కడ ఆగిపోద్ది వైరస్, ఇతరులకు జబ్బు ఉంటే ఇక్కడ ఆగిపోద్ది. చేతులు కడుక్కుంటే కరోనా రాదు. దమ్మిడి ఖర్చు లేకుండా, ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా ఎట్లా చేసుకోవాలి అని చెప్పినాం. అప్పుడు కరోనాను అడ్డం పెట్టుకుని మొత్తం ప్రపంచ రాజకీయం అంతా మాట్లాడినాం. గ్రామాల్లో జనం విన్నారు. ఎంతసేపు ఉన్న వాళ్ళ మైండ్ కరోనా దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. ఇవన్నీ వెళ్తూ ఉంటాయి లోపలికి, అప్రకటితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఈ టెక్నిక్ని పిల్లల దగ్గర వాడుకోవాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద న్యూ జనరేషన్ విత్ దిస్ టెక్నిక్ అనే ఉద్దేశంతో నేను చెప్పా. వీటికే దగ్గర ఉండేవి. రామరిపల్లి పెట్రోల్ మీకు తెలుసు. రామరిపల్లిలో తమిళనాడు అబ్బాయి 10th క్లాస్ కూడా పాస్ కాలే. మూలికలు తెచ్చి నేను ఒక నీళ్ళల్లో వేసి పెట్రోల్ తయారు చేస్తాను ప్రకటిస్తే అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి 2-3 ఎకరాలు భూమి కూడా ఇస్తాను రీసెర్చ్ చేసుకో అన్నారు. ముందు ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేట్ చేయాలా. మేము కర్నూలు నుంచి ఛాలెంజ్ చేసాం, అయ్యా రామరిపల్లి గారు మా ఊరు రండి, తప్పాలా మేమే ఇస్తాం, నీళ్ళు కూడా మేమే పోస్తాం, గ్లాసు రాడు తిప్పడానికి కూడా మేమే ఇస్తాం, నువ్వు మూలిక తెచ్చుకో, మా ఎదురుగా లీటర్ నీళ్ళని లీటర్ పెట్రోల్ వేసి మాకు చూపిస్తామన్నా. అది ఒక మ్యాజిక్ ప్రక్రియ. పోయింది కొన్నాళ్ళకి అది. నువ్వు రామరిపల్లి పెట్రోల్ చెప్పేటప్పుడు కూడా ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతమే ఉంది. ఆ సిద్ధాంతం చెప్పబోయే ముందు చెప్పాలా, ఇట్లాంటి కథ చెప్పాలా. అంటే మూలిక 200 గ్రాములు ఉంటే తయారయ్యే పెట్రోలు 900 గ్రాములు ఉంటే దీంట్లో ఉండే కర్బనము దాంట్లో ఉండే కర్బనము ఈక్వల్ కావాలా, కనీసం తగ్గాలి. ఎట్లా పెరుగుతుంది? పెరగడానికి వీలు కాదు. అది ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం అంటే. అలా మనకి పాఠాల్లో చెప్పే సిద్ధాంతాలను అడ్డం పెట్టుకొని అనేక మూఢనమ్మకాలు అనేక మోసాలు మనం బయట పెట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను కావాలనే స్కూళ్ళకి వెళ్తే పుట్టపర్తి సాయిబాబా గురించి మాట్లాడను, ఇక్కడ మాట్లాడతా, అక్కడ మాట్లాడను. నేను ఇట్టనే కదా సాయిబాబా గారి కథ కూడా అంటా. నేను ఏం చెప్పు సార్ అంటారు పిల్లలు. వాళ్ళు అడిగించుకోవాలా చెప్పు సార్ అని. సాయిబాబా గారు చాలా గొప్పవారు, అట్లే మొదలెడతా నేను. చాలా గొప్పవారు. ఆయనకు పుట్టపర్తి ఊరంతా ఆస్తులున్నాయి, బెంగళూరులో కూడా మస్తు ఆస్తులున్నాయి. ఆయన ఒకరోజు బాగా పాష్ కారు వేసుకొని బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తూ ఉంటే మధ్యలో కారు ఆగిపోయింది. ఆగిపోతే డ్రైవర్కి భయం పట్టుకుంది, ముందేందుకు పెట్రోల్ పోసుకోలేదో తిట్టడేమోనని. కానీ స్వామివారు చిద్విలాసంగా వెనక సీట్లు కూర్చొని నవ్వుతా ఉన్నాడు. వీడు విత్తరపోయినాడు ఏమైందని. ఏమిరా బండి ఆగిపోయింది అన్నాడు. తెలుసు, ఆడికి తెలుసు, ఎనికి తెలుసు ఆగిపోయింది స్వామి అన్న. డిక్కీలో బిందె ఉందా అన్నాడు ఆయన. ఇప్పుడు బిందె ఎందుకు అవసరమైంది అబ్బాయి ఈయనకి అనుకున్నా నేను. ఉంది స్వామి అన్న. బిందె చేసుకొచ్చి పక్కన ఎక్కడన్నా వాగు వంక ఉంటే నీళ్లు ముంచుకొని రారా అన్నాడు. ఏమల్లబ్బా పెద్దోళ్ళు ఎందుకైనా అడుగుతారు, నాకెందుకు వచ్చాను బిందెలో నీళ్లు ముంచుకొని వచ్చాడు. అందులో చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఎడమ చేతి చిటుకు నిలబెట్టి తిప్పగానే అది పెట్రోల్గా మారింది. దాన్ని ట్యాంకుకు పోసుకొని పుట్టపర్తి పోయినాడు. ఈ కథ నేను చదివినా అని చెప్తా, నాకు తెలుసు అని చెప్పను. ఎవరో నా మీద ఎవడన్నా వస్తే రాసినోడు మీకు బొమ్మంట, నాకేం పెట్టా. ఇప్పుడు మేము చదివినాక ఉత్తరం రాసినాం పుట్టపర్తి వాళ్ళ ఆశ్రమానికి. అయ్యా చాలా గొప్ప విషయం ఇది, మామూలు విషయం కాదు. మీరు సముద్రంలో నిలబెడుతురండి, మొత్తం పెట్రోల్ కింద మార్చుకుంటామని చెప్పి రాస్తే ఆ పిఏ గారు మాకేమి రాస్తారంటే, 7 సముద్రాలని పెట్రోల్ చేస్తారా మా స్వామి అంటే ఏమనుకున్నావు నువ్వు? 7 సముద్రాలు అనగానే అయ్యా ఏందేమని అడిగినాం. పాల సముద్రం, మిగడ సముద్రం, పెరుగు సముద్రం,
నెయ్యి సముద్రం, ఉప్పు సముద్రం అని లిస్టు చెప్పినాడు. మాకు ఇంకేళ్ళు పెట్టే పని వద్దు స్వామి, పాల సముద్రం ఎక్కడుందో చెప్పు, మేమే మిగలు చేసుకుంటాం, మేమే వెన్న చేసుకుంటాం, మేమే నెయ్యి చేసుకుంటాం, మాకు ఇంకేళ్ళు పెట్టే పని వద్దు, స్వామి గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాం. దానికి అతను ఏం చేయాలో చెప్పాడంటే, పాపం పెరిగింది జనానికి, అందుకని అన్ని సముద్రాలు మాయమైపోయి ఉప్పు సముద్రం మిగిలింది అన్నాడు అని ఊరుకోకుండా సముద్రాన్ని పెట్రోల్ చేస్తాడు. కానీ ఎవడన్నా బీచ్కి వెళ్ళినాడు సిగరెట్ తాగుతా ఇసిరేస్తే లోకం మాడిపోదా? అవును కదా, సైన్స్ అది. పెట్రోల్ నిప్పేస్తే కాలుతుంది, మళ్ళీ సైన్సే వాడుకుంటారు. అప్పుడు దాకా మేమేమనుకున్నాం, శ్రీశైలం రిజర్వాయర్లో వేపిద్దాం అనుకున్నాం చెయ్యి. మాకు అర్థమైంది శ్రీశైలం రిజర్వాయర్లో ఎవడన్నా సిగరెట్ వేసినా కూడా మొత్తం కాలు పడిపోద్ది మన నల్లమల అడుగంతా. ఏమీ కాలకుండానే చెట్లన్నీ నరుక్కుని హైదరాబాద్ పట్టుకెళ్తున్నారు మా ఎమ్మెల్యేలు అందరూ. అట్లాంటిది శ్రీశైలంలో వేయిస్తే ప్రమాదం అవుతుంది, వద్దు సార్ అటు వేయొద్దు, మా ఊళ్ళో బావులు ఉన్నాయి, పైన మూటలు పెట్టినాం, ఇక్కడ వచ్చి ఎలిపెడుదురా అని అడిగినాం మేము. చాలా ఏం చేయమంటావు? అది కూడా చెప్పొచ్చును ద్రవ్యనిత్యత్వ సిద్ధాంతం కిందని. అందుకని క్లాస్ రూములో మాట్లాడుకునే సిద్ధాంతాలను అడ్డం పెట్టుకొని మీరు ఎంత సబ్జెక్ట్ అయినా మాట్లాడడానికి వీలవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, దేశ చరిత్రల గురించి, దేశభక్తుల చరిత్రల గురించి, ఆవిష్కరణల గురించి, రోజువారీ ఉపయోగపడే నాలెడ్జ్ గురించి, టెక్నిక్స్ గురించి 50 రకాలు మనం మాట్లాడగలం. పిల్లలతో ఖచ్చితంగా పిల్లల్ని మనం అట్రాక్ట్ చేయగలం. మన వయస్సు నిమిత్తం లేకుండా మనం అట్రాక్ట్ చేయగలం అనేది మీకు నేను మనవి చేస్తున్నా. అభ్యుదయవాదులను జనరల్గా హెడ్డింగ్ పెట్టాం. మనం రకరకాల వాదులు ఉన్నాం ఇక్కడ. అందరి వాదులు ముందు పిల్లల్నే పట్టుకోవాలి. ఈ విషయాన్ని మనకు మొదట నేర్పించిన వాళ్ళు మీకు నచ్చదా పేరు చెప్తే? దాని పేరు RSS. నాకు చాలా ఇష్టం ఆ సంస్థ అంటే. ఎంత గొప్ప విషయం నేర్పారు తెలుసా? సరస్వతి శిశు మందిరాలు పెట్టి చిన్న వయసులోనే పిల్లల్ని తమకు అనుకూలంగా తయారు చేయడం మొదలుపెట్టారు. అవునా కాదా? వాళ్ళకి ఆ తెలివితేటలు ఉపయోగపడి ఇప్పుడు 3 జనరేషన్ల మనుషులు తయారైనారు. ఈరోజు చదువుకున్న వాళ్ళలో ఉన్నంతమంది మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు భూమి మీద ఎక్కడే లేరు. అంతమంది మూఢనమ్మకాల వాళ్ళని తయారు చేసి పెట్టారు. మొన్న 14లో మోడీ గారు గెలిచింది కేవలం ఫ్లూక్గా కాదు, 3 తరాల జనం మద్దతు గెలిచినాడు. ఈ రోజు వాళ్ళకి సరస్వతి శిశు మందిరాలు అక్కర్లేదు. దేశంలోని స్కూళ్ళన్నీ అలాగే 3 టర్మ్స్ అలాగే. యూనివర్సిటీలు మొత్తం వాళ్ళు పెట్టారు, ప్రతి వ్యవస్థలో వాళ్ళు పెట్టారు, సైన్యంలో పెట్టారు, పోలీసుల్లో పెట్టారు. ఇంత ప్రమాదం వచ్చినాక కూడా అభ్యుదయవాదులు అనుకునే మనం మేల్కోకపోతే మనల్ని రక్షించే భూమి మీద లేనే లేరని మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మేల్కోక తప్పదు. ఇక్కడ మనకుండే చిన్న చిన్న డిఫరెన్స్లు అన్నీ అవతల పడేసి కామన్ పాయింట్స్ ఎక్కడుంటే అక్కడ మొత్తం కలిసి పనిచేయాలి. అందుకనే మీరందరూ మా మిత్ర సంస్థలే, మా జన విజ్ఞాన వేదిక మిత్ర సంస్థలని మేము భావిస్తున్నాం. వితౌట్ ఎనీ కండిషన్స్ మేము ఎవరితోనైనా అగ్రీడ్ అంశాల మీద కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమేదో పెద్ద బ్రేవరీతో చెప్పామనుకోకండి, గత్యంతరంలాగా చెప్తున్నా. ఎవరికి లేదు గత్యంతరం. ఈ రోజున ఉన్నతమైన అద్భుతమైన ప్రత్యామ్నాయ భావజాలాన్ని నిర్మించి జనంలోకి నిరంతరం పట్టుకెళ్ళకపోతే మనం మిగలం. కేవలం రాజకీయంలో ఒక అవకాశం వచ్చి ప్రభుత్వం ఒకవేళ మన్నాళ్ళ చేతికి వచ్చినా భావజాల నిర్మాణం చిన్న వయసు నుంచి జనంలో తయారు చేయకపోతే అది మిగుల్చుకోలేం మనము. అంబేద్కర్ చెప్పినాడు ఆ కాలంలో, మీకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇప్పిస్తున్నా నేను, దీన్ని ఆధారం చేసుకొని సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధి కావడానికి మీరు కృషి చేయకపోతే ఇది కూడా మీకు మిగలదన్నాడు. సరిగ్గా అదే జరుగుతూ ఉంది. ఈ రోజున 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా హుషారు పడాల్సిందే, మనం ముందుకు వెళ్లాల్సిందే. దానికి తగినటువంటి సబ్జెక్టులన్నీ మన దగ్గరికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం. ఒక మాట నేను చెప్పి ముగిస్తా. ఒక పేరు పొందిన బాబా, ఆయన కోయంబత్తూరులో ఉంటాడు, భలే అందంగా ఉంటాడు, భలే మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ ఆయన మాట్లాడితే సచ్చినట్టు కూర్చొని వింటుంటాం. అంత గొప్ప ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జాగ్రత్తగా స్టేట్మెంట్ వినండి. ఎట్లా మేధావులను దారి తెప్పిస్తారో మీకు తెలుస్తుంది. 12,000 మంది మేధావులు కూర్చున్న మీటింగ్ అది.
రెండు వాక్యాలు చెప్పాడు ఆయన. ఈ క్షణంలో మీరందరూ జీవించి ఉన్నారు అన్నాడు. చప్పట్లు పెట్టారు. అందరూ జీవించి ఉన్నారు కాబట్టి చప్పట్లు పెట్టారు. వెంటనే ఈ క్షణంలోనే మీరందరూ మరణించి ఉన్నారు అన్నాడు. మళ్ళా చప్పట్లు పెట్టారు. అర్థం కాల మన మేధావులు ఎక్కడున్నారు? నువ్వు జీవించని ఉండాలా, మరణించని ఉండాలి, రెండు కావడానికి ఎట్టు కుదురుతుంది? క్షణాన్ని ఫిక్స్ చేస్తే ఏదర్ యూ షుడ్ లివ్ ఆర్ యూ షుడ్ డై, అంతే. నీ శరీరంలో కణాలు పుడుతున్నాయి, కణాలు మరణిస్తున్నాయి కదా ఆయన మాట్లాడింది. అది మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు కణాలు పుడుతుంటే కొన్ని కణాలు వస్తుంటాయి. ఇప్పుడు నువ్వు మొత్తంగా బతికున్నావు, మొత్తంగా చచ్చిపోయి ఉన్నావు. ఎట్ట సప్పట్లు కొట్టారు వీళ్ళు? 12,000 మంది మేధావులు, ఐటీ మేధావులు. అంటే ఇంత పెద్ద మూర్ఖుల సంతని దేశంలో తయారు చేసి పెట్టాం మనం. ఎంత కష్టమైన పని మనకు ఉంటుందో మీరు ఊహించండి. ఆ కష్టం పట్టడానికి మీరు సిద్ధపడాలా, మనందరం సిద్ధపడాలా. అందుకనే నాకు తెలుసు నేనేంటో. నేను దేవుణ్ణి పూజించను. ఎందుకని అడిగాడు ఒకడు. ఉన్నాడని తెలిసినాక పూజిస్తాలే చెప్పా. ఉన్నాడని తెలిసినాక నాకు ఇంకా తెలియదు, నీకు తెలిస్తే చెప్పన్నా. నాకు తెలుసు అన్నాడు. అయితే నిరూపించన్నా. నీకు తెలిస్తే నిరూపించన్నా. అయినా నమ్ముతున్నా అన్నాడు. నీకు నమ్మకమే, ఇంకొకటిది నమ్మకమే. నమ్మకాలతో నాకేం పని అన్నా. అందుకని 2 స్టేట్మెంట్లు నేను ఇస్తున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఎవరితోనే ఈ 2 స్టేట్మెంట్ చెప్పగలను. అరే బాబు, మీ పనులు ఏమన్నా దేవుడు చేసి పెడతారో చెప్పండి అని అడుగుతాను. ఓ ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడి ఇంటికి వెళ్ళి ఒకసారి నేను వెళ్తే వాడు పూజ గదిలో ఉన్నాడు. బయటికి రాలే. 7 గంటలకు వెళ్తే ఒక అరగంట అయినా గంట చెట్టు కొట్టాడు. అంటే దేవుడికి చెప్పాడు వెళ్ళిపోతున్నా అని. అది భార్య మంచినీళ్ళు ఇచ్చింది. కుషాన్న వస్తాడనే అరగంట అయినా వచ్చాడు. ఏమిదా ఇంతసేపు పూజ చేస్తున్నావు అంటే, చేయాలి కదా అన్నాడు వాడు. ఎందుకన్నా? మన పనులన్నీ దేవుడు చేసి పెడతారు కదా, పూజ చేయకపోతే ఎట్లా అన్నాడు. సర్లేగా నీతో వాదించి లాభం లేదు. ఓ తెల్లగాయతం తీసుకో, ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రేపు ఉదయం నిద్రలేసినాక ఏమేం పనులన్నీ చేస్తావు రాయి. వాటిల్లో నువ్వేం చేసుకుంటున్నావు, దేవుడు ఏం చేస్తాడు రాయన్న. ఇప్పుడు చాలా సీరియస్ ఫెలోస్ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు నాకు నచ్చుతారు. సీరియస్ ఫెలోస్తేనే మనం ఎప్పుడైనా తగాదపడాల్సింది. ఉదయం పోతే కాగితం రాసి పెట్టాడు. అన్ని పనులు ఎదురుగా నిద్రలేసింది నేనే, స్నానం చేసింది నేనే, పళ్ళు తోముకుంది నేనే, తిన్నది నేనే, నిద్రపోయింది నేనే, అన్ని నేనే రాసుకున్నాడు. మరి ఒక్క పని కూడా దేవుడు చేయటం లేదు కదా రా. అవును నిజమే అన్నాడు. మరి ఇంక పూజ ఎందుకు పోయి గంట సేపు అన్నా, నేను చేయనులే అన్నాడు. వాడు మానేసిండు. మానేసి ఆ గంట కూడా నాలాంటి వాళ్ళ మీద దాడి చేసేటట్టు ఆలోచించుకుంటా ఉన్నాడు. ఎంత తప్పు చేసినానో చూడబ్బా, నేను అట్లే ఊరేగనిస్తే పోయేది. అంత సీరియస్గా ఉంటారు వాళ్ళు సీరియస్నెస్ మనకు రావాలా. ఎచ్చడ గురించి నేను మాట్లాడుతున్నాను, నాట్ ఫిలాసఫీ. వాళ్ళు రిగరెసివ్ ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు, సమాజాన్ని వెనక్కి పట్టుకెళ్ళాలనుకుంటున్నారు. దాన్ని నేను కోరడంలా. మెథడాలజీ సీరియస్గా ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే కూడా సీరియస్ మెథడాలజీ వాడాల్సిందే. నేను హంబుల్ రిక్వెస్ట్, నాకు టైం అయిపోయింది కాబట్టి చెప్తున్నా, మనం ఖచ్చితంగా యూత్ను పట్టుకోగలము. అండర్లైన్, మనం మెథడాలజీ వాడాలి. వాళ్ళకి ఏదైతే వాళ్ళు అంగీకరిస్తారో అక్కడి నుంచే బయలుదేరాలా, మన వైపు తిప్పుకోవాలా. అందులో ముందుకి పైకి వచ్చినటువంటి వాళ్ళు మనం లాక్కొచ్చుకొని మన ఫిలాసఫీ చెప్పుకోవాలా. మనం ఆదుర్దబడి దొరికినాడు దేవుడు లేడని చెప్దామని తొందరపడక్కర్లేదు. మనం ఏం చెప్పక్కర్లా, వాడి జీవితంలో దేవుడు లేకుండా పోతాడు. నీ ప్రవర్తనను చూసి జనం నేర్చుకుంటారు, నీ ప్రీచింగ్స్ను బట్టి జనం నేర్చుకోరు. మా ఇంట్లో నా పిల్లలకు దేవుడు లేడని చెప్పాలా, ఉన్నాడని కూడా చెప్పాలా. ఒకరోజు నా కొడుకు వచ్చి నన్ను అడిగాడు, ఎంత మేలు చేస్తేవి నన్ను అన్నాడు. ఏం మేలు చేస్తున్నారు అదనంగా నీకన్నా? మన ఇంట్లో దేవుళ్ళు లేడు, పటాలు లేవు, పూజలు లేవు, టెకాయలు ఏమి లేనందుకు ఎంత టైం మిగిలా, నాకు ఎంత డబ్బులు మిగిలా అన్నాడు వాడు. అంత టైము డబ్బులు వాడికి మిగిలినాయి. వాడు చూసి నేర్చుకున్నాడు. పిల్లలందరూ చూసి నేర్చుకుంటారు. ఎవరైనా మన బిహేవియర్ చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏ మంచి విషయం పిల్లలకు నేర్పాలనుకున్నా ఆ మంచి విషయాన్ని మనం పాటిస్తే చాలు. నువ్వే ప్రీచింగ్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పిల్లల్ని పెంచడం చాలా తేలిక. సహజంగా పెరగనిస్తే చాలా కష్టం. మనం పెరగాలనుకున్నటువంటి పెరగాలనుకుంటే ఒక్కసారి మళ్ళా దయచేసి బిడ్డల శిక్షణ చలమ గారు రాశారు 90 ఏళ్ళ నాడు. ఆ బుక్ను మళ్ళీ పాత ఎడిషన్ తెచ్చుకొని చదవండి. కొత్త ఎడిషన్లో కథలారు లేవు.
పాత ఎడిషన్లు ఉన్నాయి, అద్భుతమైన కథలు. ఇంతటితో నేను ముగిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైమ్ టు మీ.